హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్. ఆకాష్ మనసు మాత్రం తను ఎంత నీ భార్య అయినా తన పర్మిషన్ లేకుండా తనని తాకకూడదు. తనకి ఒక మనసు ఉంటుంది, ముందు అది గెలుచుకోవాలి అని చెప్తుంటే ఆకాష్లోని మరో అంతరాత్మ కానీ ఎలా అన్న ప్రశ్నను రేపింది. తనని ఎలా అర్థం చేసుకోవాలి, తన మనసు ఎలా తెలుసుకోవాలి, తనకి నా ప్రేమ ఎలా చూపించాలి, ఇలాంటి ప్రశ్నలు ఆకాష్ మనసుని తొలిచేస్తున్నాయి. మనసులో ఎన్నో ప్రశ్నలతో అలా నిద్రలోకి జారుకున్నాడు ఆకాష్. ఉదయం 5 గంటలకే కిచెన్లోంచి సౌండ్స్ రావడం గమనించిన జయ కిచెన్లోకి వెళ్ళగా హెడ్ బాత్ చేసి తలని టవల్తో ముడివేసుకొని పసుపు పచ్చని చీరలో నుదిటిన కుంకుమ సింపుల్ మేకప్ లుక్తో టిఫిన్ ప్రిపరేషన్లో బిజీ అయిపోయింది భూమిని అలా చూసి ఆవిడ ఒక క్షణం చిన్నగా నవ్వుకున్నారు. ఈ టైంలో ఏం చేస్తున్నావు భూమి అని జయ అడగగా, అది అత్తమ్మ అందరికీ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను అంటుంది భూమి. పనివాళ్ళు చేస్తారుగా, ఇంత పొద్దున్నే ఎందుకు లేచావు అని అడుగుతారు జయ గారు. త్వరగా మెలకువ వచ్చేసింది అంటూ చిన్నగా నవ్వి కాఫీ కలిపి జయాకి ఇస్తుంది భూమి. జయ లేదు పూజ చేసి అప్పుడు అంటుంటే నేను ఇప్పుడే పూజ కంప్లీట్ చేసేసాను అని చెప్తుంది. భూమిని చూస్తుంటే ఆకాష్ వల్ల భయపడిందా అని ఆలోచిస్తూ కాఫీ తాగుతూనే అసలు వీళ్ళు ఒకే గదిలో ఉంటున్నారుగా, ఒక్కటిగా ఉండడం లేదు అనిపిస్తుంది అని ఆవిడ ఆలోచిస్తుంది. ఎలా ఉంటారులే, నా సుపుత్రరత్నం, నా బంగారం లాంటి కోడల్ని ఎన్ని కష్టాలు పెట్టాడు, వాడికి ఇది తప్పదు అనుకుంటూ జయ గారు చిన్నగా నవ్వుకుంటారు. కానీ నేను నాయనమ్మ అవ్వాలి అంటే వీళ్ళని కలిపే బాధ్యత కూడా నేనే తీసుకోవాలి అనుకొని, అమ్మ భూమి లెమన్ వాటర్ కొంచెం 3rd ఫ్లోర్కి తీసుకువెళ్ళవా, మర్చిపోయాను అంటూ భూమి ఎవరికి అని అడుగుతున్నా వినకుండా త్వరగా తీసుకువెళ్ళు భూమి, నాకు పని ఉంది, ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్ళిపోయారు జయ గారు. అప్పటికే టైం 5:44 కావడంతో ఎవరి కోసం తీసుకువెళ్ళమన్నారు అనుకుంటూనే అత్తమ్మ చెప్పారుగా అనుకొని లెమన్ వాటర్ కలుపుకొని పట్టుకొని వెళ్తుంది భూమి లిఫ్ట్ దగ్గరికి. ఎర్లీ మార్నింగ్ 5కి నిద్ర లేచిన ఆకాష్ తన పక్కన భూమి లేకపోవడం చూసి నైట్ నేను చేసిన పనికి భూమి కింద ఉన్న తన రూమ్కి వెళ్ళి పడుకుందా అని ఆలోచిస్తూనే 3rd ఫ్లోర్లో ఉన్న జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేయడం మొదలుపెట్టాడు. జిమ్ చేస్తున్నంతసేపు భూమి కోసమే ఆకాష్ ఆలోచనలు పరిగెడుతుంటే తనతో పాటు జిమ్లో వర్కౌట్ చేస్తున్న దర్శన్ విరాజ్లతో ఆకాష్ ఇలా అడుగుతాడు, గాయస్ నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా, ఫన్ చేయకుండా సమాధానం ఇవ్వండి అంటాడు. ఇద్దరు వర్కౌట్స్ చేస్తున్న వాళ్ళు ఆపేసి ఏంటి ఏంటి అంటూ ఆకాష్ దగ్గరికి వచ్చేస్తారు పరుగున. ఆకాష్ వాళ్ళ వైపు నర్వస్గా చూస్తూ అది మరి మీరు ఎవరికి చెప్పకూడదు అని అడుగుతాడు ఆకాష్ చిన్నగా. సరే చెప్పం అని ఇద్దరు ఒకేసారి అంటారు. అమ్మాయిల్ని ఎలా ఇంప్రెస్ చేయాలి అని వాళ్ళ ఐస్లోకి చూడకుండా అడుగుతాడు ఆకాష్. విరాజ్ షాకింగ్ లుక్స్ ఇస్తే దర్శన్ మాత్రం రాత్రంతా వదినను భయపెట్టి ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుల్లా అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలి అంటున్నాడు అనుకుంటాడు మనసులోనే. విరాజ్ మాత్రం అలానే షాక్లో ఉండిపోతాడు. దర్శన్ విరాజ్ని కదిపేసరికి విరాజ్, అన్నయ్య నువ్వు ఎవరిని ఇంప్రెస్ చేయాలి అనుకుంటున్నావు, ఎక్కడికన్నా వెళ్తున్నావా లేక మళ్ళీ కాలేజ్లో జాయిన్ అవుతున్నావా అని అడుగుతాడు. ఆ ప్రశ్నకి ఆకాష్ సీరియస్గా ఒక లుక్ ఇచ్చేసరికి లేకపోతే ఏంటి వదినని ఎలా ఇంప్రెస్ చేయాలని అడగకుండా అమ్మాయిలని అని అడుగుతున్నావు అని విరాజ్ దర్శన్ ఇద్దరు ఐఫై ఇచ్చుకొని నవ్వుకుంటారు. కోపం అండ్ కొంచెం సిగ్గు అన్నీ కలిసి ఆకాష్ ఇద్దరిని జిమ్లోంచి గెంటేస్తాడు.
ఇద్దరు చిన్నగా నవ్వుకుంటూ ఆకర్షణ మార్పు వస్తుంది అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు బెంగళూరులో అద్దం ముందు నిలబడి రెడీ అయి కాల్ మాట్లాడుతూ తన గదిలోంచి బయటికి వస్తున్న ఇంద్రనీల్ని అడ్డుకుంటూ ఇంటి గుమ్మానికి అడ్డుగా నిలబడుతుంది విజయలక్ష్మి. ఆమె వైపు సీరియస్గా ఒక లుక్ వేసి ఇంద్రనీల్ని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది ఆమె. విజయ, నా దారికి అడ్డులేగు, నేను ఎక్కడికి వెళ్తున్నా అని నీకు చెప్పనవసరం లేదు అంటాడు ఇంద్రనీల్. నాకు చెప్పాలి, నాకే చెప్పాలి, ఎందుకంటే ఇది నా ఇల్లు, నా ఇంట్లో జరిగే ప్రతిదీ నాకు తెలియాల్సిందే అంటుంది ఆమె. విజయ, కోపం తెప్పించుకు, మ్యాటర్ ఏంటో చెప్పు అంటాడు ఇంద్రనీల్. వెంటనే ఆమె పూణే నుంచి నా కొడుకు వచ్చాడు, వాడికి ఒక అమ్మాయి నచ్చిందంట, తనని తీసుకొద్దాం అనేసరికి ఎవడో నా కొడుకుని కొట్టాడు, ఆ కొట్టినోడు ఆ అమ్మాయి 2 రోజుల్లో నా కొడుకు కాళ్ళ దగ్గర ఉండాలి అంటూ కాస్త బెట్టుగా ఆర్డర్ వేసినట్లు చెప్తుంది ఆమె. విజయ, అసలేం మాట్లాడుతున్నావు, ఆ అమ్మాయి ఏమైనా బొమ్మనా తెచ్చుకోవడానికి? గగన్ ఆమెతో బ్యాడ్గా బిహేవ్ చేసి ఉంటాడు, మరి అమ్మాయితో బ్యాడ్గా బిహేవ్ చేస్తే కొట్టకుండా ఉంటారా ఏంటి అని అడుగుతాడు ఇంద్రనీల్. ఇంద్రనీల్ అలా మాట్లాడుతుండగానే ఇంతలో అక్కడికి వచ్చిన గగన్, డాడ్, ఆ అమ్మాయి నాకు కావాలి, ప్లీజ్ డాడ్, మీరేం చేస్తారో నాకు తెలియదు, మీరు ఎలా అన్నా ఆ అమ్మాయిని తీసుకురండి అంటాడు. దానికి ఇంద్రనీల్, గగన్, అసలేం మాట్లాడుతున్నావు నాన్న, చూడు ఆ అమ్మాయి ఎవరో ఏంటో డీటెయిల్స్ చెప్పు, వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడుకొస్తా, అంతేగాని అమ్మాయిని అలా తీసుకురావడం తప్పు అంటాడు ఇంద్రనీల్. దానికి గగన్, నో డాడ్, అది జరగదు, ఎందుకంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అంటాడు. గగన్ గోడకి ఆనుకుంటూ చాలా సింపుల్గా చెప్పేస్తాడు. వాట్, పెళ్ళయిందా? ఆ మాట వినగానే ఇంద్రనీల్ షాక్ అయిపోతాడు. విజయలక్ష్మి దాన్ని చాలా సింపుల్గా తీసుకుంటే, గగన్కి నచ్చ చెప్పాలనుకుని పెళ్ళైన అమ్మాయిని అలా కోరుకోకూడదు గగన్ అని ఇంద్రనీల్ నచ్చ చెప్తుంటే, ఎందుకు కోరుకోకూడదు, అలా అయితే మీకు పెళ్ళయింది, మా అమ్మకు కూడా పెళ్ళయింది, మీరు మీ వాళ్ళని వదిలేసి మా అమ్మతో ఉండట్లేదా అని అడుగుతాడు. ఆ మాట వినగానే ఇంద్రనీల్ చెయ్యి ఎత్తుతాడు గగన్పై కొట్టడానికి, కానీ విజయలక్ష్మి అడ్డు రావడంతో, విజయ, గగన్కి చెప్పు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో అని కోపంగా అక్కడి నుంచి స్పీడ్గా బయటికి వచ్చేస్తాడు ఇంద్రనీల్. విజయ గగన్కి ఏదో చెప్తుంది. ఇందులో కోపంగా కారులో కూర్చొని చాలా స్పీడ్గా ఎవ్వరూ లేని ప్లేస్లో కారు ఆపి కారు దిగి గట్టిగా అరుస్తూ, సారీ జయ, నేను నిన్ను మోసం చేయలేదు, నిజంగా చేయలేదు, సారీ అంటూనే రోడ్ మీద పడిపోతాడు ఇంద్రనీల్ స్పృహ తప్పి. ఎవరో రోడ్డు మీద పడిపోయారు. స్టాప్ ద కార్ అంటూ గర్ల్ వాయిస్ వినిపించడంతో అటుగా వెళ్తున్న కార్ బ్రేక్ పడుతుంది. కారు ఆగడంతోనే అందులో కూర్చున్న అమ్మాయి స్పీడ్గా బయటికి దిగడంతో, శ్రీలౌక్య, నా మాట విను, దిగకు, అతనెవరో మనకి తెలియదు, అలాంటప్పుడు అతనికి హెల్ప్ చేయడం అవసరమా అంటున్న అతని మాట అస్సలు వినకుండానే శ్రీలౌక్య ఇంద్రనీల్ దగ్గరికి పరిగెడుతుంది. కారులో ఉన్న మదన్ తన డ్రైవర్ని తిట్టడం మొదలుపెట్టాడు. అసలు ఎందుకు కారు ఆపావు అని కోపంగా గర్జించేసరికి, సార్, మేడం ఆపమంటే ఆపాను సార్ అంటూ భయంగా వణుకుతున్నాడు ఆ డ్రైవర్. అది ఆపమంటే ఆపేస్తావా అని కోపంగా అని కారు దిగుతాడు. అప్పటికే శ్రీలౌక్య ఇంద్రనీల్ని లేపడానికి ట్రై చేస్తుంది. శ్రీలౌక్యని చూసి మనసులోనే తిట్టుకుంటూ తప్పదు అనుకుని అటువైపుగా వెళ్తున్నాడు మదన్. అంకుల్ లెగండి, ఎందుకు అలా పడిపోయారు, అంకుల్ లెగండి, అంకుల్ నేను మాట్లాడేది వినిపిస్తుందా అంటూ శ్రీలౌక్య ఇంద్రనీల్ని లేపడానికి ట్రై చేస్తుంది.
లవ్కి, నువ్వు ఎందుకు బంగారు ప్యానిక్ అవుతున్నావు? అతను ఎవరో మనకి తెలియదు, నువ్వు ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు అంటూ కాస్త నవ్వుతూ మాట్లాడుతున్నట్లే మాట్లాడతాడు మదన్. మదన్, చూడు అంకుల్ లెగడం లేదు, ఆయన నాడి బాగానే ఉంది, మేబీ స్ట్రెస్ వల్ల కళ్ళు తిరిగి పడిపోయాడేమో అంటుంది శ్రీలౌక్య. ఓకే మా, నువ్వు అంత కంగారు పడుకో, నేను చూడలేకపోతున్నా, చూడు ఎండ చాలా ఉంది, నువ్వు కందిపోతున్నావు, ముందు పద ఇక్కడి నుంచి అంటాడు మదన్. అదేంటి మదన్ అలా అంటున్నావు? నిన్ను చూసేగా నేను ఆపదలో ఉన్న వారికి హెల్ప్ చేయడం నేర్చుకున్నా. అసలు కాలేజ్లో ఉన్నప్పుడు నువ్వు అందరికీ హెల్ప్ చేయడం చూసేగా నేను ఇంప్రెస్ అయ్యింది. మరి ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని సూటిగా అడుగుతుంది మదన్ని శ్రీలౌక్య. దీనికి నేను ఇచ్చిన కవరింగ్ ఇంకా మర్చిపోలేదు. దీన్ని పడేయడానికి ఎవడో చేసే పనులన్నీ నేనే చేశా అని బిల్డప్ ఇచ్చాను. ఈ పిచ్చిది అంతా నేనే చేశా అనుకొని పడిపోయింది అనుకుంటూ అలానే నిలబడిపోయాడు మదన్. దానికి శ్రీలౌక్య, మదన్ ఏంటి అలా ఉండిపోయావు? అబ్బా అది బంగారు, ఇప్పటికే నేను అలానే చేస్తున్నాగా, కానీ నువ్వు ఎండలో ఉండడం, స్ట్రెస్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే ఇలా అన్నా. నేను చూసుకుంటాగా, నీ వరకు ఎందుకు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటాడు. నీకెందుకు బేబీ, నేను చూసుకుంటాగా, నువ్వు వెళ్ళి కార్లో కూర్చో, నేను అంబులెన్స్కి కాల్ చేస్తా, కంగారు పడుకు అని కవర్ చేసి శ్రీలౌక్యాన్ని పంపించేస్తాడు మదన్. శ్రీ వెళ్ళడం చూస్తూ సైడ్ స్మైల్ ఇస్తూ 3 ఇయర్స్ నుంచి కనీసం ఫింగర్ కూడా ముట్టుకోకుండా నన్ను ఆపేశావు. ఎంతో ప్లాన్ చేసి నీకు ఎన్నో అబద్ధాలు చెప్పి నైట్కి నిన్ను సొంతం చేసుకోవాలని ప్లాన్ వేస్తే ఇదేంటి హెల్ప్ తొక్కాతోలు అంటుంది. ఎలాగన్నా వీడి పీడ వదిలించుకొని గెస్ట్ హౌస్కి వెళ్ళిపోవాలి అని మనసులో అనుకుంటాడు మదన్. అంబులెన్స్కి కాల్ చేస్తాడు. మరోవైపు ఆకాష్ ఇంట్లో ఆకాష్ సీరియస్గా ఒక లుక్ ఇచ్చేసరికి, లేకపోతే ఏంటి వదినని ఎలా ఇంప్రెస్ చేయాలని అడగకుండా అమ్మాయిలని అని అడుగుతున్నావు అని విరాజ్ దర్శన్ ఇద్దరు హైఫై ఇచ్చుకొని నవ్వుకుంటారు. కోపం అండి కొంచెం సిగ్గు అన్నీ కలిసి ఆకాష్ ఇద్దరిని జిమ్లోంచి గెంటేస్తాడు. తను ఒక్కడే వర్కౌట్స్ చేస్తున్న టైంలో భూమి తననే చూస్తున్నట్లు అక్కడే ఉన్నట్లు అనిపిస్తుంటే పూరి అని పిలుస్తాడు. మళ్ళీ అక్కడ కనిపించదు. కోపంగా, అసలు ఈ పిల్లకి ఎంత ధైర్యం, నన్ను ఇంతలా ఎందుకు డిస్టర్బ్ చేస్తుంది, నన్ను చూసి అందరూ భయపడతారు, తనని చూసి నేను భయపడేలా చేస్తుంది అనుకుంటూ తన పనిలో తను ఉన్నాడు. అప్పటికే 2-3 సార్లు భూమి భ్రమ కలగడంతో ఆకాష్ అదంతా వదిలేసి పుషప్స్ చేస్తున్న ఆకాష్ ఇంతలో జిమ్ ఏరియాకి వచ్చిన భూమి, అక్కడ జిమ్ కూడా ఉందా, లోపల ఎవరో ఉన్నారు అనుకుంటూ లోపలికి వస్తుంది. లోపలికి వెళ్ళగానే తన అడుగుల చప్పుడు వల్ల ఎవరో వచ్చారు అని అర్థమైన ఆకాష్ వచ్చింది తన అమ్మ అనుకుని, అమ్మ అక్కడ పెట్టేయండి, లెమన్ వాటర్ అని తల ఎత్తకుండానే పుషప్స్ చేస్తూ ఉంటాడు ఆకాష్. ఇప్పటి వరకు జిమ్ అంతా పరీక్షిస్తున్న భూమి వాయిస్ కింద నుండి రావడంతో కిందకి చూస్తుంది. తెల్లని ఛాయ, కండలు తిరిగిన దేహం, షర్ట్లెస్గా జిమ్ ప్యాంట్తో పుషప్ చేస్తున్న ఆకాష్ని చూడగానే భూమి గొంతు తడియారిపోతుంది. ఆకాష్కి హార్ట్ బీట్ సడన్గా స్పీడ్ అవ్వడంతో తల ఎత్తి చూసిన ఆకాష్ భూమిని చూసి 1 హ్యాండ్ సపోర్ట్గా కింద ఉంచి 1 హ్యాండ్తో తల కొట్టుకుంటాడు. మళ్ళీ వచ్చావా, ఇంకెందుకు, మాయమైపో, నేను వచ్చేసరికి మాయమైపోతావుగా అంటాడు. అతని భ్రమ అనుకొని భూమి వెంటనే, సారీ అండి, అత్తమ్మ లెమన్ వాటర్ ఇమ్మన్నారు, అందుకే ఇవ్వడానికి వచ్చాను అనేసరికి ఆకాష్ హ్యాండ్ గ్రిప్ తప్పి కింద, అంటే అప్పటి వరకు 1 హ్యాండ్ సపోర్ట్తో పుషప్ చేస్తున్నాడు, ఆ హ్యాండ్ షేక్ అయ్యేసరికి ఆకాష్ నేల మీద పడ్డాడు.
ఆకాష్ అలా పడడం చూసి ఆకాష్ గారు అని భూమి ముందుకు వెళ్తుంది. భూమి అలా కంగారుగా ముందుకు వెళ్ళేసరికి తన చీర కాలిలో పడి ముందుకు పడింది. అది గమనించిన ఆకాష్ అప్పటికే కింద పడి ఉండడంతో సైడ్కి తిరిగేసరికి భూమి వెళ్ళి ఆకాష్ మీద పడుతుంది. ఆకాష్ భూమికి ఎక్కడ దెబ్బ తగులుతుందో అని భూమిని పట్టుకోవాలని అలా రోల్ అవుతాడు. భూమి తన మీద పడడంతోనే భూమి నడుముని చుట్టేసి ఆకాష్ భూమిని సైడ్కి పడిపోకుండా వెంటనే హ్యాండ్తో హోల్డ్ చేసుకొని ఫ్లిప్ అవుతాడు. క్షణాల్లో వారి ప్లేసెస్ మారిపోతాయి. భూమి కింద ఆకాష్ పైన. తను ఎలా పడింది ఎక్కడ పడింది అని తెలియకముందే భూమి తనపై ఉన్న ఆకాష్ని చూసి నోరు కప్పలా తెరుస్తుంది. తన నోటికి ఒక ఫింగర్స్తో గడ్డాన్ని పైకి లేపి నోరు క్లోజ్ చేసి భూమి కళ్ళలోకి కనురెప్ప వేయకుండా ఉండిపోతారు ఇద్దరు. ఎంతసేపు అయిందో అలా వాళ్ళకి తెలియదు. ఇది నేను ఓన్గా రాసుకున్న సాంగ్ అండి. చేస్తాను కానీ భయపడకండి. కన్నంలోన మైకం కలై ముందుకొచ్చిన నీ రూపం, మనసు మాట వినది ఓ మగువా నిన్ను చూసే క్షణం, పెదవి పలకరింపులు లేనే నీవి, గొంతు కూడా మూగబోయని నీ ఎదుటే, సిగ్గు పలకరించెనే తనవు పులకించెనే, చెలిచెంత చేరగా చెలిచెంత చేరగా చల్లగాలి గిలిగింతలే, నీ కన్నులు చూసి నీ కనులు చూసి నా కనులు మెరిసే, నా మది నా మాట వినకుండా నీ వెంటే పరుగులు తీసానే చెలి, నా చెలి నా ప్రియ సఖీ, నీకెలా చెప్పనే నా ప్రేమ, నీ కిన్నాలోనే బాధ. సారీ, ఇది మర్చిపోయాను, రాంగ్ పాడాను. ఏమని చెప్పని నువ్వు మనసులో కాదని నువ్వు దూరమైతే తట్టుకోలేనే, రాక్షసుడు నేను రాకముందు ఇప్పుడు నీ రక్షకుడినే అని నీకెలా చెప్పాలి. సారీ, నాకు రావట్లేదు, మామూలుగా మాట్లాడేస్తాను. ఆకాష్ మధ్యలో పాట ప్లే అవుతుంది. అయిపోయింది మన పాట కూడా, భయపడకండి. భూమి గుండెల్లో గుడి గంటలు మోగుతున్నాయి. ఇద్దరు ఒక రకమైన మైకంలో ఉంటే సడన్గా జిమ్ డోర్స్ ఓపెన్ అయ్యి దర్శన్ లోపలికి వస్తాడు. ఇద్దరిని అలా చూసి సారీ అని బయటకు వెళ్ళిపోతాడు. అమ్మో, ఈ టైంలో నేను వెళ్ళాలా? అమ్మో, సార్కి గనుక నేను బయటితే ఇంకేమన్నా ఉందా, అంతే నా పని ఇంకా గోవిందాన్ని మనసులో అనుకుంటూ బయటికి వస్తాడు దర్శన్. ఇద్దరి పదవులు దగ్గర అవుతున్న వేళ డోర్ సౌండ్ రావడంతో స్పీడ్గా భూమి మీద నుంచి లేచి ఆకాష్ భూమిని లెగమని హ్యాండ్ ఇస్తాడు. మంచి ఛాన్స్ మిస్ అయింది, కరెక్ట్ టైంకి వస్తాడు ఈ దర్శన్, నీ పని చెప్తా అని మనసులో అనుకుంటూ పక్కకి వెళ్ళిపోతాడు ఆకాష్. సిగ్గుతో బుగ్గలు రెండు ఎర్రమందారాన్ని తలపిస్తుంటే తలదించుకొని భూమి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. అక్కడి నుంచి నేరుగా రూమ్కి వెళ్ళిన భూమికి ఎందుకు ఆ రూమ్ ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఆకాష్ తనకి స్పష్టంగా కనిపిస్తున్నాడు. పాపం ఇప్పటిదాకా ఆకాష్ ఇప్పుడు భూమి అన్నమాట. ఆ గదిలో అనువనువు చూస్తూ మురిసిపోతూ ఇంద్రనీల్ గారు రాసిన లెటర్లోని 2వ పేజీ గుర్తు చేసుకుంటుంది. అంటే మొన్న లెటర్లో హాఫ్ మాత్రమే చెప్పామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ అందులో ఆకాష్ కోసం ఎన్నో నిజాలు, ఆకాష్ చేసే మంచి పనులు చెప్పుకుంటూ వచ్చారు ఇంద్రనీల్. అమ్మ భూమి, నిన్ను ఆకాష్కి ఇచ్చి పెళ్లి చేశాను. తన కోసం పూర్తిగా నీకేమీ చెప్పలేదు. ఇప్పటికే నువ్వు తన కోపాన్ని తెలుసుకొని ఉంటావు. కానీ నువ్వు అనుకున్నట్లు ఆకాష్ చెడ్డవాడు కాదు. తన మనసు కొంచెం కఠినంగా ఉంటుంది, కానీ వెన్నపూస కన్నా త్వరగా కరిగిపోతుంది.
ఒక్కసారి నాది అని ఫిక్స్ అయితే చిన్న పిల్లోడిలా మారిపోతాడు నీ దగ్గర. తనకి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. తన ఫ్యామిలీకి ఎవరి వల్ల అన్న ముప్పు ఉంటుంది అన్న భయం తప్ప తన మైండ్లో ఇంకేమీ ఉండదు. అలా అని తను మంచివాడు కాదు అని నువ్వు అస్సలు అనుకోకు. ఆడవారి పట్ల గౌరవం లేదు అనుకోకు. తను ఏ పని చేసిన పనిలో మంచి అందరికీ కనిపించాలి కానీ అది చేసిన మనిషి కనిపించిన అవసరం లేదు అనుకుంటాడు. అంతెందుకు, మీరు అమ్మకు జరగబోయే ఆపరేషన్ చేసే డాక్టర్ కూడా ఇన్నాళ్ళుగా నేను ఎంత ట్రై చేసినా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కానీ నేను ఆకాష్ ఫాదర్ అని తెలిసాక వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చి ఆపరేషన్ చేయడానికి ఇండియా రావడానికి ఓకే చెప్పారు. వాడు నా కొడుకు అని కాదు, వాడి ఎంత మంచోడో, అమాయకుడు, వాడంత ప్రేమించేవాడు నీకు ఇంకొకరు దొరకరు. అలాంటి వాడు ఇలా రాయిలా మారిపోవడానికి కారణం నేనే. వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయిన ఇన్ని సంవత్సరాలు వాడే కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. అందుకే అలా హాష్గా తయారయ్యాడు. వాళ్ళు నిన్ను ఇప్పటి వరకు పెట్టిన ఇబ్బంది మర్చిపోయి వాడికి నీ ప్రేమని ఇస్తావని కోరుకుంటున్నాను. ఒక్కసారి వాడిని నువ్వు ప్రేమగా చూసుకుంటే జీవితాంతం మర్చిపోలేని ప్రేమని నీ సొంతం చేస్తాడు అని ఉంది ఆ లెటర్లో. ఇది గుర్తు చేసుకుంటూనే బ్లష్ అయిపోతుంది భూమి. ఇంతలో వర్కౌట్స్ చేసి వచ్చిన ఆకాష్ తనకి పట్టిన చెమటని క్లాత్తో అద్దుతూ కట్ బనియన్తో భూమి ముందు నిలబడతాడు. అలా ఆకాష్ని చూసిన భూమి అక్కడ క్షణం కూడా నిలవలేక వెంటనే బయటికి వచ్చేసింది సిగ్గుపడుతూ. భూమి సిగ్గు తొలిసారి అంత దగ్గర నుంచి చూసిన ఆకాష్ కన్నులో చిన్న మెరుపు రాగా ఫ్రెష్ అవడానికి ఆకాష్ వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. అక్కడంతా కొత్తగా అనిపిస్తుంది ఆకాష్కి. బకెట్లో తనకి సరిపడా హాట్ వాటర్ ఉన్నాయి అండ్ బాత్ తర్వాత టవల్ కూడా పెట్టి ఉంది. వాష్రూమ్లోంచి బయటికి వచ్చిన ఆకాష్ బట్టల కోసం బయటికి వెళ్తే చేంజింగ్ రూమ్ దగ్గర ఆకాష్ కోసం బట్టలు రెడీగా ఐరన్ చేసి ఉన్నాయి. ఎప్పుడు ఏం వేసుకోవాలో కన్ఫ్యూజ్ అయ్యే ఆకాష్కి అక్కడ అన్నీ సర్దిపెట్టి ఉండడం చూసి ఫేస్లో చిన్న స్మైల్ వస్తుంది. అవి అన్నీ మన భూమి పాపే చేసిందనమాట. ఆకాష్ ఆఫీస్ ఫైల్స్, తన షూ, సాక్స్ అన్నీ రెడీగా పెట్టి ఉన్నాయి. గంటలు అన్నీ సెట్ చేసుకోవడానికి సరిపోయేది ఆకాష్కి. అన్నీ అలా పెట్టి ఉండడం కొంచెం హ్యాపీగా అనిపిస్తే ఎవరు పెట్టరు అన్న కన్ఫ్యూజన్ ఆకాష్ మైండ్లో తొలిచేస్తుంది. ఆకాష్ మెట్లు దిగడం చూసిన భూమి ఆకాష్ కోసం ప్లేట్లో అన్నీ రెడీగా పెడుతుంది తినడానికి. ఆకాష్కి ఏదో కొత్తగా అనిపిస్తుంది. ఏదో తెలియని కొత్త అనుభవం తనలో. ఆకాష్ భూమిని అడగాలి అనుకుంటాడు. ఈలోపు లేదు, పూరి అయి ఉండదు, మేబీ మేట్స్ అయి ఉంటారు అనుకుంటాడు. పాపం ఇక్కడ ఆకాష్ రాంగ్గా అనుకున్నాడు. తన పక్కన ఉన్న ప్లేట్స్ అన్ని సర్దుతున్న భూమి నడుమ చిన్నగా శారీలోంచి కనిపిస్తుంటే నెలవంకని అద్భుతంగా చూస్తూ కనురెప్ప వేయకుండా మర్చిపోతాడు ఆకాష్. ఓ, ఇది పార్ట్ ఎండింగ్కి. ఇంద్రనీల్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంద్రనీల్తో ఉన్న విజయ ఎవరు? భూమి గతం ఏంటి? అసలు ఇంద్రనీల్కి భూమికి మధ్య సంబంధం ఏంటి? ఇలాంటివన్నీ తెలియాలి అంటే మనం గతం కూడా చెప్పుకోవాలి. ప్రజెంట్తో పాటు పాస్ట్ కూడా కలిపి హాఫ్ అది హాఫ్ ఇది రాస్తుంటాను, మీరు గమనించండి. అండ్ మెయిన్లీ మనకి ఇక్కడ సెకండ్ హీరోయిన్ని కూడా ఎంటర్ చేశాను.
సెకండ్ హీరోయిన్ అంటే ఈ స్టోరీలో కొత్త పాత్ర పరిచయం చేశాను కాబట్టి మంచి రోల్ ఇద్దాం. మెయిన్ లీడ్ లవ్నే కాక ఇంకో డిఫరెంట్ లవ్ స్టోరీ కూడా చూపిస్తాను మీకు. సెకండ్ హీరోయిన్ అనగానే చాలామంది భూమికి పోటీ అనుకుంటారేమో, అస్సలు కాదు. తనకి ఆకాష్కి అస్సలు నోలింగ్. మరి ఎవరి కోసం అంటారు ఈ సెకండ్ హీరోయిన్? ఏమో మీకేమన్నా ఉందా? నేను ఇదే పాటలో సెకండ్ హీరోయిన్ ఎవరికో కూడా రివీల్ అయిపోతుంది. ఈలోపు మీరు ఏమైనా గెస్ట్ చేస్తారేమో చేయండి. అండ్ మెయిన్గా శ్రీలౌక్య క్యారెక్టర్ని హేట్ చేయకండి. త్వరలో తన పాత్ర కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ట్రస్ట్ మీ. ప్లీజ్ హేట్తో కాకుండా లవ్తో స్టోరీలోని శ్రీలౌక్యకి వెల్కమ్ చెప్పండి బంగారాలు. ఓకే కదా? ఆకాష్ తన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే భూమి హ్యాండ్ టవల్ తీసుకొని వచ్చి ఇస్తుంది. ఆకాష్ హ్యాండ్స్ తుడుచుకోవడానికి భూమి తన ముందు పెట్టిన హ్యాండ్ టవల్ వైపు ఒకసారి చూసి మళ్ళీ భూమి కళ్ళల్లోకి చూసి వెంటనే సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా భూమి చీర చెంగు తీసుకొని తుడుచుకుంటాడు ఆకాష్. ఆకాష్ అలా తుడుచుకుంటుంటే భూమి తనలో తానే సిగ్గుపడిపోతూ చిన్నగా స్మైల్ ఇస్తుంది. ఆకాష్ పూరి వైపు చూసి తన దగ్గరగా వెళ్ళి ఏదో చెప్పాలనుకునేసరికి అక్కడికి సులోచన వస్తుంది. వెంటనే భూమికి దూరం జరిగి పూరి ఈవినింగ్ 4కి రెడీగా ఉండు, బయటికి వెళ్దామని చెప్తాడు. రెడీ అవ్వు, బయటికి వెళ్దామని చెప్తాడు. భూమి తలదించుకొని సరే అని చెప్తుంది. ఇంకా ఆకాష్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అప్పటికే విరాజ్ ఫుల్గా డ్రింక్ చేసి ఆకాష్ క్యాబిన్లో సోఫాలో పడుకొని ఉంటాడు. రెండు రోజుల ముందు జరిగిన సంఘటన. ఇంద్రనీల్ రోడ్డు మీద పడి ఉండడం చూసి ఆగిన శ్రీలౌక్య మదన్ మాత్రం ఇంద్రనీల్ని ఎలా అన్నా వదిలించుకోవాలని చూస్తున్న మదన్ కానీ అటు సైడ్ ఎంత టైం అయినా ఏమీ రాకపోయేసరికి చా అని అనుకుంటాడు. అంటే ఈ మదన్ వాళ్ళది జరిగి 2 days అయిపోయింది. శ్రీలౌక్య దగ్గరికి వెళ్ళి లౌక్య నువ్వు కంగారు పడుకో, ఈవినింగ్ అయిపోతుంది, మనం వెళ్ళిపోదాం. ఆయన కోసం మా ఫ్రెండ్స్కి కాల్ చేసి చెప్తా అంటాడు మదన్. లేదు మదన్, మనం తీసుకువెళ్దాం, నాకెందుకో అంకుల్ని చూస్తే జాలేస్తుంది అంటూ వెయిట్, ఆయన దగ్గర ఫోన్ ఏమన్నా ఉంటే వాళ్ళకి కాల్ చేయొచ్చుగా అనుకొని ఆయన పాకెట్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత అతని దగ్గర ఫోన్ కూడా లేదు అని అర్థమవుతుంది వాళ్ళకి. ఇంకా చేసేదేమీ లేక అతన్ని వాళ్ళతోనే తీసుకొని వెళ్ళిపోతారు. శ్రీలౌక్య ముందు తన పరువు పోతుందని ఆలోచించి డ్రైవర్ని పిలిచి ఇంద్రనీల్ని కారులో ఎక్కిస్తారు. అక్కడి నుంచి కొంత దూరంలో అంటే ఊరికి దూరంగా ఉన్న గెస్ట్ హౌస్కి చేరుకుంటారు. ఇంద్రనీల్ని రూమ్లోకి తీసుకువెళ్ళి డాక్టర్కి కాల్ చేద్దామని చెప్తుంది లౌక్య. కానీ మదన్కి ఇంద్రనీల్ ఇక్కడే ఉంటే నైట్ తను వేసిన ప్లాన్ ఫ్లాప్ అవుతుంది అనుకున్న మదన్ మాత్రం డ్రైవర్తో సిటీలో ఉన్న హాస్పిటల్కి పంపుదామంటాడు. లేదు, ఒక్కరిని పంపొద్దు, పొద్దున్న నేను కూడా వెళ్తా, ముందు నీ ఫ్యామిలీని మీట్ అయ్యి అప్పుడు వెళ్తాను అంటుంది. ఇక్కడ ఫ్యామిలీ ఎవరు ఉండకూడదు అనేగా ఇంత దూరం తీసుకువచ్చింది. నైట్ నీతో ఈ మదనుడికి మొదటి రాత్రి జరుగుతుంది అనుకునేసరికి వీడు దాపరించాడు అని మనసులోనే తిట్టుకుంటాడు మదన్. పైకి నవ్వుతూ సైలెంట్గా ఫోన్ తీసి ఎవరికో మెసేజ్ చేస్తాడు. గెస్ట్ హౌస్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన కార్ గెస్ట్ హౌస్ ముందే ఆగుతుంది. వెంటనే గట్టిగా గాలి పీల్చుకొని కూల్ శ్రీ అని తనని తాను చెప్పుకొని మదన్ బాగానే ఉన్నా కదా, చూసి చెప్పు, శారీ అంతా ఓకేగా అనేసరికి మదన్ తన మదమెక్కిన చూపులతో శ్రీలౌక్యాన్ని చూసేసరికి తన నాభి దగ్గర చీర కాస్త పక్కకి జరుగుతుంది. అలానే శ్రీనే చూస్తూ అబ్బా ఏమున్నావే, యాపిల్ పండ్ల కొరికి తినాలని ఉంది, 3 సంవత్సరాల నుండి ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నాం, నీ ఫింగర్ కూడా టచ్ చేయనివ్వలేదుగా ఇప్పటి వరకు. ఈ మదనుడు తలుచుకుంటే ఏ ఆడదన్నా నా పక్కలోకి చేరాల్సిందే, కానీ
నీకు కొంచెం టైం పట్టింది అంతే. ఇన్నాళ్ళు ఇంతగా నన్ను ఊరించావు. ఈ రోజుతో నీ మీద ఉన్న మోజు తీర్చుకొని నిన్ను వదిలించుకుంటా అనుకుంటాడు మనస్సులోనే మదన్. ఇంతలో శ్రీ మదన్ని కదుపుతుంది. తెలివిలోకి వచ్చి, నీకేంటి శ్రీ, లోకమంతా నీ పాదాల ముందు దాసోహం అనేంత అందం నీది అంటాడు మదన్. మహాలక్ష్మిలా చక్కగా ఉన్నావు. నీలాంటి అమ్మాయి దొరకడం నా లక్ తెలుసా. అలా పొగుడుతుంటే సిగ్గుపడిపోతుంది శ్రీ. సిగ్గుతో పో మదన్ అంటుంది. మొదటిసారి అత్తయ్య మావయ్యల్ని పరిచయం చేస్తున్నావు, అడగగానే ఒప్పుకున్నావు, నేను చాలా హ్యాపీ అంటూ కారు దిగుతుంది శ్రీ. తను గెస్ట్ హౌస్లోకి అడుగు పెట్టగానే అక్కడంతా చూసి ఆశ్చర్యపోయింది. నేల మీద అన్ని వస్తువులు ధ్వంసం చేసి ఉన్నాయి. ఇల్లు అంతా చెల్లాచెదురుగా ఉంది. మళ్ళీ ప్రెసెంట్లోకి వచ్చేసాం. ఇక్కడ ఆకాష్ క్యాబిన్లో ఏం జరుగుతుందో చూద్దాం. తన క్యాబిన్లోకి వెళ్ళిన ఆకాష్కి బాగా ఆల్కహాల్ స్మెల్ రావడంతో రూమ్ అంతా చూస్తే విరాజ్ సోఫా దగ్గర కింద పడి ఉన్నాడు. విరాజ్ పడిన తీరు చూస్తే సోఫాలో ఉండాల్సిన విరాజ్ కింద పడ్డాడు అని అర్థం అవ్వగానే వెంటనే ఆకాష్ విరాజ్ అంటూ కంగారుగా వెళ్ళి విరాజ్ని తన వడిలోకి తీసుకొని స్పృహలో లేని విరాజ్ని బుగ్గల మీద తట్టి లేపుతున్నాడు ఆకాష్. విరాజ్ నుంచి భరించలేనంత స్మెల్ వస్తుంది. అసలు విరాజ్కి డ్రింక్ చేసే అలవాటు లేదు, కానీ ఎందుకు ఇంతలా తాగాడో అర్థం కాక ఆకాష్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు. వెంటనే దర్శన్ని పిలిచి కాదు గట్టిగా అరిచి విరాజ్ని హ్యాండ్స్లోకి తీసుకొని సోఫాలో పడుకోబెడతాడు. విరాజ్ షర్ట్ విప్పేసరికి తన హార్ట్ మీద శ్రీ అన్న వర్డ్ పచ్చబొట్టులా ఏదో షార్ప్ ఐటమ్ అంటే కత్తి లాంటి దానితో చెక్కినట్లుగా దాని నుంచి బ్లడ్ వస్తున్నట్లు కనిపిస్తుంది. అర్థమైందా? శ్రీలోకి ఎవరి కోసమో మన విరాజ్ బాబు కోసం తీసుకొచ్చేసా. సో వాళ్ళలోని కూడా త్వరలోనే మీకు పరిచయం చేస్తా. విరాజ్ పరిస్థితి చూసి ఒక క్షణం కూడా లేట్ చేయకుండా విరాజ్ని ఎత్తుకొని తన క్యాబిన్ నుంచి స్పీడ్గా బయటకు వస్తాడు ఆకాష్. అందరూ ఏమైందని ఆశ్చర్యంతో చూస్తుంటే ఆకాష్ కళ్ళల్లో మొదటిసారి కన్నీరు రావడం, కన్నీళ్లు తాండవం చేస్తుంది. అతను ఎవరి మాట వినడం లేదు. లిఫ్ట్ రాలేదు అన్న కోపంలో లిఫ్ట్ని తన కాలుతో ఒక కిక్ ఇచ్చి విరాజ్ అంటూనే మెట్ల మీద నుంచి దిగుతున్నాడు. ఆకాష్ ఇలా ఎప్పుడూ కనిపించలేదు. అతని ఫేస్లో గంభీరం తప్ప ఏ రోజు ఏ బాధ కనిపించలేదు. కానీ తన ఫేస్ చూస్తే అతని బాధ కన్నుల్లో క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు. ఆ క్షణం ఆకాష్ ఫేస్ చూసి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఆకాష్ తన ఫ్యామిలీలో ప్రతి ఒక్కరిని ఎంతలా ఇష్టపడుతున్నాడో. 20 అంతస్తులు 10 అంతస్తులు అలవోకగా విరాజ్ని ఎత్తుకొని దిగిన తనకి భూమి అదే మెట్లపై నడిచి వచ్చింది అన్న ఆలోచన రాగానే ఆకాష్ కాలు అదుపు తప్పింది. కాస్త అదుపు తప్పాడు, కాలు బెణికింది. అయినా అదేమీ ఆకాష్ని ఆపలేదు. తన తమ్ముడిని తీసుకొని ఆగకుండా మిగతా అన్ని మెట్లు దిగి వచ్చాడు కిందకి. అప్పటికే దర్శన్ కూడా కిందకి చేరుకున్నాడు లిఫ్ట్ నుంచి. ఆకాష్ చేతిలో విరాజ్ని చూసి అతనికి ఏమీ అర్థం కావడం లేదు. అలానే చూస్తూ ఉండిపోయాడు. అసలు ఏం జరిగిందో అతనికి తెలియదు కాబట్టి. వెళ్ళి కార్తీ అంటూ ఆకాష్ అరుపుకి కారు వైపు పరుగు పెట్టాడు దర్శన్. వెంటనే కారు ఎక్కి నిధి ఉన్న హాస్పిటల్ వైపు కారు దూకించాడు ఆకాష్. దర్శన్ విరాజ్ని పట్టుకొని బ్యాక్ సీట్లో కూర్చున్నాడు. ఆకాష్ ఎంత పెద్ద మాఫియా కింగ్ అయినా తన వారికి చిన్న బాధ కలిగినా తట్టుకోలేడు. ఇంటి మొత్తంలో ఎంత అల్లరి చేస్తూ గారభంగా పెరిగాడు విరాజ్. అన్వి కన్నా ఎక్కువ అల్లరి విరాజ్నే చేస్తాడు. విరాజ్కి తన వల్ల ఎదుటివారు బాధపడితే అస్సలు తట్టుకునేవాడు కాదు.
అందరికీ హెల్ప్ చేయాలి అన్న ఆలోచన తనలో ఎప్పుడూ ఉండేది. అలానే ఎందరికో హెల్ప్ కూడా చేశాడు విరాజ్. ఆకాష్ ప్రతిరోజు ఎంతమందిని కొడుతున్నాడు అని తెలుసుకొని అంతమంది పేదలకు హెల్ప్ చేసేవాడు. అంతేకాక ఆకాష్ ఎవరినన్నా చంపితే ఒక మొక్కని కూడా నాటేవాడు విరాజ్. తన అన్న చేసే ప్రతి కాదు తప్పు కాదు అని తెలిసినా కూడా తన అన్నకి ఎటువంటి చెడు జరగకూడదు అనుకునేవాడు విరాజ్. ప్రతి దానిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే విరాజ్ తన బీటెక్ కంప్లీట్ అవ్వగానే ఎందుకో చాలా డల్ అయిపోయాడు. ఎడ్యుకేషన్లో ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చే విరాజ్ బీటెక్ ఫైనల్ సెమ్ ఫెయిల్ అయిపోయాడు. దానితో కొంచెం డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోయాడు. మళ్ళీ విరాజ్ని మామూలుగా మార్చడానికి ఆకాష్కి చాలానే కష్టపడ్డాడు. విరాజ్ అలా అవ్వడానికి రీజన్ ఆకాష్ అడగలేదు, విరాజ్ కూడా చెప్పలేదు. కానీ ఒకరోజు ఆకాష్తో నేను కూడా నీతో పాటు మాఫియాలో జాయిన్ అవుతా అని అడిగాడు. విరాజ్లో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపించినా ఆకాష్ విరాజ్కి ఏ రోజు నో చెప్పలేదు. విరాజ్ మాఫియాలో జాయిన్ అయ్యాక చాలానే కష్టపడ్డాడు. అన్నీ అలవాటు చేసుకోవడానికి బ్లడ్ చూస్తే భయపడిపోయేవాడు ముందు. కానీ విరాజ్ తన అన్ని వీక్ పాయింట్స్ని అధిగమించాడు. టోటల్గా చెప్పాలి అంటే విరాజ్ది చిన్నపిల్లోడి మనస్తత్వం. అలా విరాజ్ కోసం ఆలోచిస్తూనే హాస్పిటల్కి చేరుకున్నారు వాళ్ళు. నిధి విరాజ్ని చెక్ చేస్తుంది. ఆకాష్ బయట టెన్షన్గా కూర్చున్నాడు. భూమి ఆకాష్ కోసం, దర్శన్ విరాజ్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి ఆఫీస్కు తీసుకువెళ్ళింది. పాపం భూమికి అది అంతా తెలీదు. ఇప్పుడు మళ్ళీ శ్రీలౌక్యలోకి వెళ్ళిపోదాం. శ్రీలౌక్య మ్యాటర్. శ్రీలౌక్య ఇంటిలో అడుగు పెట్టగానే చిందరవందరగా ఉన్న ఇంటిని చూసి షాక్ అవుతుంది. ఇల్లు చూసి షాక్ అయిన మదన్ అమ్మ నాన్న అంటూ గట్టిగా అరుస్తూ ఆ హౌస్ అంతా చెక్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో ఆ ఇంటి పాలేరు వచ్చి మదన్ ముందు చేతులు కట్టుకొని నిలబడి, చిన్నబాబు, అమ్మగారు అయ్యగారు మీ గురించి గొడవ పడ్డారు అయ్యా. మీరు ఎవరో అమ్మాయిని ప్రేమించా అని తననే పెళ్లి చేసుకుంటా అని చెప్పారు అంటగా. ఆ అమ్మాయి ఒక అనాథ అని అయ్యగారు ఒప్పుకోకపోతే అమ్మగారు కూడా కులం గోత్రం తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదు అని చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోయారు. మీరు వచ్చి వెళ్ళాక వస్తామని చెప్పారు అంటాడు. ఇది అంతా మదన్ స్కెచ్. శ్రీలౌక్య ఆ మాటలు అన్నీ విన్న తర్వాత అక్కడే కుప్పకూలిపోయింది. మదన్ వెంటనే శ్రీని లేపి తన కన్నీటిని తుడిచి, శ్రీ ప్లీజ్ నువ్వు ఇలా అయిపోవద్దు. అమ్మా నాన్న తరపున నేను సారీ చెప్తున్నా. వాళ్ళు నిన్ను చూడలేదు కాబట్టి నిన్ను యాక్సెప్ట్ చేయలేదు. అదే వాళ్ళు నిన్ను చూస్తే తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు అని నచ్చ చెప్పి శ్రీని హగ్ చేసుకుంటాడు మదన్. దొరికిందే ఛాన్స్ ఎందుకు వదులుకోవాలని హగ్ చేసుకున్న మదన్, నిన్ను హగ్ చేసుకుంటేనే ఇంత ఫీల్ ఉంటే ఇంకా నిన్ను అనుభవిస్తే అని మనసులో అనుకుంటూ శ్రీని టచ్ చేయడానికి కూడని ప్లేస్లో టచ్ చేయాలని చూస్తాడు. ఇంతలో శ్రీకి కారులో ఉన్న ఇంద్రనీల్ గుర్తు వచ్చి మదన్ కౌగిల్ నుంచి దూరమై, మదన్ నాకు నువ్వు ఉన్నావు చాలు, నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. నీకోసం నేను ఎంతకాలమన్నా వెయిట్ చేస్తాను. మనం కారులో ఉన్న అంకుల్ని మర్చిపోయామని గుర్తు చేస్తుంది. మదన్ మనసులో కోపంగా, వీడొకడు, ఎలా అన్నా ఈరోజు నువ్వు నా పక్కలోకి రావాల్సిందే అని కార్ వైపు వెళ్తున్న శ్రీనే కన్నింగ్ లుక్స్తో చూస్తున్నాడు. ఇంద్రనీల్ లోపల ఒక రూమ్లో బెడ్ మీద పడుకోబెట్టి, శ్రీ కొంచెం మాట్లాడాలి అంటూ మదన్ శ్రీ హ్యాండ్ పట్టుకొని వేరే రూమ్కి తీసుకువెళ్తాడు. అప్పటికే అక్కడ పనిచేసే వాళ్ళందరూ వెళ్ళిపోతే ఇంట్లో మదన్, శ్రీ, ఇంద్రనీల్ తప్ప ఎవరూ లేరు. మదన్ శ్రీ హ్యాండ్స్ పట్టుకొని శ్రీ దగ్గరికి లాక్కునేసరికి
ఆదమర్పుగా ఉన్న శ్రీ మదన్పై పడుతుంది. వెంటనే మదన్ శ్రీపై పట్టు బిగించి ఆమెను బలవంతంగా కిస్ చేయాలని చూస్తాడు. మదన్, ప్లీజ్ లీవ్ మీ. మదన్, ఎందుకు ఇలా చేస్తున్నావు? మదన్, అసలేమైంది నీకు? ఇప్పటి వరకు ఇలా ఎప్పుడు బిహేవ్ చేయలేదు అని మదన్ నుంచి తప్పించుకోవాలని చూస్తుంది శ్రీలౌక్య. శ్రీ, నిన్ను చూసి 5 years నుంచి నీ హ్యాండ్ కూడా టచ్ చేయలేదు. నీ నిర్ణయానికి గౌరవం ఇచ్చాను, కానీ ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది. మనం శారీరకంగా ఒక్కటి అయితే ఇంకా ఎవ్వరూ మనల్ని విడదీయలేరు. ఇది నా కోసం కాదు, మన కోసం. నువ్వు ప్రెగ్నెంట్ అయితే మా పేరెంట్స్ కూడా తప్పకుండా ఒప్పుకుంటారు. శ్రీ, నా మాట విను. మదన్ మాటలు ఎక్కడో నిజం అనిపిస్తుంటే శ్రీ ఆలోచనల్లో పడుతుంది. మదన్ అంతలా మాట్లాడుతున్నాడు శ్రీని డిమోటివేట్ చేస్తూ. మరి ఇంతకీ శ్రీ మదన్ మాటలు నమ్ముతుందా? మదన్ వలలో శ్రీ చిక్కుకుందా? విరాజ్కి ఏమైంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంతకన్నా ముందు కామెంట్స్ మాత్రం మర్చిపోకండి బంగారాలు, ప్లీజ్. మీరు కామెంట్స్ ఇస్తేనేగా స్టోరీ ఎలా ఉంది అనేది నాకు తెలుస్తుంది. అండ్ ఈరోజు మార్నింగ్ చెప్పాను కదా, మా యునోరా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్టింగ్, అందుకే మార్నింగ్ అంతా కుదరలేదు. మార్నింగ్ని రికార్డ్ చేశాను, కానీ వాయిస్ ఇవ్వడానికి ఈ టైం అయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు స్టోరీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్, సబ్స్క్రైబర్స్ అస్సలు పెరగడం లేదు. స్టోరీ వ్యూస్ మాత్రం వెళ్తున్నాయి, సబ్స్క్రైబర్స్ మాత్రం అస్సలు రావట్లేదు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ హైప్ బటన్ మాత్రం నొక్కండి, ఎందుకని అందరికీ తెలుస్తుంది